సామాన్లను ఎలా శుభ్రం చేయాలో తెలుసా? నిమ్మరసం, పీతాంబరి పౌడర్, విభూతి ద్వారా పూజ సామాన్లను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేస్తే సామాన్లు మెరిసిపోతాయి. అయితే పూజ సామాన్లను శుభ్రం చేయడానికి కొన్ని పద్ధతులున్నాయి. ఇలా చేస్తే దోషం కూడా ఉండదట. ఆ వివరాలని ఈ రోజు తాళపత్రం మీకు అందిస్తుంది. పూజ సామాన్లను ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే త్వరలోనే నల్లబడిపోతాయి. కాబట్టి సామాన్లను కడిగేశాక చివర్లో మంచినీటితో కడగాలి. ఇక టిష్యూతో దీపాల్లో ఉండే నూనెను శుభ్రం చేసుకోవాలి. ఆపై పూజ సామాన్లను డిష్ వాష్ బార్ తో కడగచ్చు. ఇక నిమ్మరసాన్ని పూజ సామాన్లకు పట్టించి 5 నిమిషాల పాటు ఉంచాలి. ఒక్కో సామాన్ను పీతాంబరితో తోముకోవాలి. నల్లటి మరకలు పోగొట్టుకోవాలంటే టూత్ బ్రష్ ను ఉపయోగించి రుద్దుకోవచ్చు. ఒక్కో పాత్రను విడివిడిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పొడి బట్టతో తుడిచేయాలి. ఇక పూజ సామాన్లు కాసేపు పారిన తర్వాత చందనం, పసుపు కలిపి బొట్టు పెట్టుకోవాలి. దానిపై కుంకుమ దిద్దాలి. ఆలయాల్లో ఇచ్చే కుంకుమ, విభూతి ప్రసాదాలను కింద పారేయకుండా తులసి చెట్లలో వేయాలని పండితులు చెప్తున్నారు. ఇలా చేయడం ద్వారా పవిత్రంగా భావించే ప్రసాదాలు మన కాలికి తగలవు. తద్వారా దోషాలు ఉండవని పెద్దలు సూచిస్తున్నారు. అలాగే పూజ గదిలో టిష్యూతో అగరబత్తుల వేస్టుల్ని తొలగించేందుకు ఓ డబ్బానుంచాలి. కనీసం వారానికోసారైనా గురువారం సాయంత్రం పూట పూజ సామాన్లను శుభ్రం చేసుకోవాలి. పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే పూజలో కూడా ఎటువంటి దోషాలు ఉండవని చెప్తున్నారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.